కరోనా పుట్టిల్లు చైనాను ప్రకృతి విపత్తులు వీడడం లేదు. కొన్ని నెలల క్రితం వరదలతో అతలాకుతలమైన చైనా ఇప్పుడు ఇసుక తుఫాన్ కారణంగా గజగజలాడుతోంది. షింజియాంగ్ నగరం మొత్తం ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. ఎటు చూసినా ఇసుక కమ్మేయడంతో 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించడం లేదు. ఇసుక కమ్మేయడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటికే బలమైన గాలులతో ఇసుక తుఫాను వస్తుందని చైనా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక మరో 2 రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని హెచ్చరించింది. షింజియాంగ్ ప్రావిన్స్లోని పలు నగరాల్లో ఇసుక తుఫాన్ కారణంగా చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు కనిపించకపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఇక రోడ్లపై ఉన్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక తుఫాన్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను పోలీసులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. షింజియాంగ్ ప్రావిన్స్లో ఇసుక తుఫాన్ కారణంగా పొరుగున ఉన్న ప్రాంతాలు దుమ్ముతో కమ్ముకుపోయాయి. మరోవైపు జాతీయ రహదారులను సైతం అధికారులు మూసివేస్తున్నారు. దీంతో సుమారు 40,000కు పైగా ప్రయాణికులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. ఇసుక తుఫాన్తో పాటు పొగమంచు కూడా తోడవడంతో చలికి గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.